హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ వరల్డ్. ఈరోజు మేమైతే ప్రకాశం డిస్టిక్లోని పామూరుకి వెళ్ళాము మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి. అక్కడ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ ఉందంటే చూడడానికి వెళ్ళాము. అక్కడ ఇలా ఐస్ క్రీమ్స్ తయారు చేస్తున్నారు ఫ్యాక్టరీలో. చూడండి, ఇది కోన్స్ తయారు చేసే మిషన్. మొత్తం అక్కడే వాళ్ళు ఒకరు డ్రాప్ చేస్తూ ఉంటారు, అదే క్రీమ్ పెడుతుంది. తర్వాత ప్యాకింగ్, సీలింగ్ అంతా కూడా ముగ్గురు ఒక్కొక్కటి రౌండ్ షేప్లో ఉంటుంది. ఇది కోన్స్ తయారు చేసేది ఐస్ క్రీమ్స్. చూడండి, మేమందరం ఎంతమంది వెళ్ళామో. వాళ్ళు ఏమనుకోలేదు పాపము, రండి మా చూడండి అని అన్నారు. ఇదైతే క్రీమ్ అనమాట, చాకోబార్లో వచ్చే వైట్ క్రీమ్ అంట ఇది. అక్కడ పక్కన పెట్టిండే బాక్సెస్ అన్నీ కూడా అవి క్రీమ్స్ అని వేసి పెట్టి ఫిల్ చేస్తారు. పుల్లలు కూడా పెట్టారు చూడండి. ఇవన్నీ కూడా మళ్ళీ దాంట్లో ఎక్కువే పెడతారు. ఇది కూడా పెద్దది ఐస్ క్రీమ్ కంటైనర్ అంట. ఇది అన్నీ దాంట్లో ఫిల్ చేసి క్రీమ్స్ అన్నీ దాంట్లో చేస్తారనమాట. అవన్నీ గడ్డ కట్టిన తర్వాత తీసుకెళ్ళి మళ్ళీ కంటైనర్స్లో పెడతారు. ఇది కూడా ఫ్రిడ్జ్ అనమాట, చాలా పెద్దది. మనిషి కూడా పడతాడు, లోపలికి వెళ్తారు దీంట్లోకి. అది మేము వెళ్ళలేదు. ఇవన్నీ కూడా క్రీమ్స్ తయారు చేసే మిషన్స్ ఇవన్నీ. ఇదంతా లోపల ఐస్ క్రీమ్స్ తయారైన తర్వాత ఎత్తుకోపోయి, అవి కరిగిపోకుండా ఎత్తుకోపోయి పెట్టే కంటైనర్స్. వీటి అన్నిటికీ ఇంకా ప్యాకింగ్ చేయలేదు కొన్ని వాటికి. ఇక్కడి నుంచి తీసుకెళ్ళి మళ్ళీ వాటిని ప్యాకింగ్ చేసి మళ్ళీ తెచ్చిపెడతారు. అక్కడ ఫస్ట్లో స్టార్టింగ్లో ఆడోళ్ళు ప్యాక్ చేస్తూ ఉన్నారు చూడండి. ఇవన్నీ తీసుకెళ్ళి మళ్ళీ వాటికి ప్యాకింగ్ చేస్తారనమాట. ఇది రూమ్ కూడా చాలా కూల్గా ఉంటుంది. స్నో వరల్డ్లో స్నోలో వెళ్ళినప్పుడు అక్కడ ఎంత కూల్ ఉంటుందో ఇక్కడ కూడా అంతే కూల్ ఉంటుంది. శ్రవణ్ అయితే ఇవన్నీ చూస్తేనే నాకు అని చెప్పి ఇక్కడే తీసేసుకున్నాడు ఐస్ క్రీమ్స్. మేము కూడా అందరం తలా ఒక ఫ్లేవర్ ఇక్కడి నుంచి లోపల నుంచి తెచ్చేసుకున్నాము. మళ్ళీ లాస్ట్లో బయటికి పోయి బిల్ వేయించుకున్నాము. చూడండి, అన్ని ఐస్ క్రీమ్స్ అన్నీ ఇలా స్టోరేజ్ చేసి మళ్ళీ ఆ తర్వాత షాప్స్కి పంపిస్తారనమాట. ఇక్కడి నుంచి షాప్స్కి కూడా పంపిస్తారు ఇవి హోల్సేల్గా ఐస్ క్రీమ్స్. అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి, కుల్ఫీ ఫ్లేవర్స్, మ్యాంగో, స్ట్రాబెర్రీ అన్నీ ఉన్నాయి. చూడండి, అది క్రీమ్ అనమాట, పింక్ది స్ట్రాబెర్రీ ఫ్లేవర్కి క్రీమ్. అది డబ్బాలలో అనేది. ఎక్కువసేపు ఉండకూడదు అన్నారని మేము ఇంకా బయటకు వచ్చేసినాము. ఇవన్నీ క్రీమ్స్, ఇవన్నీ మిషన్స్, అవి తయారు జనరేటర్. ఇది పెద్ద కంటైనర్, ఇది ఫ్రిడ్జ్ అంట. దీంట్లోకి మనిషి కూడా వెళ్తాడంట. మేమైతే చూడలే. ఇవన్నీ క్లీన్ చేసేటి అనుకుంటా, అవన్నీ బేసిన్స్ అన్నీ కూడా. ఎగ్జాక్ట్గా అయితే మాకు తెలియదు ఇది వాటర్ కలర్ తయారు చేసేదా ఐస్ క్రీమ్స్ చేసేదా అనేది. ఇది కూడా కలరే అనమాట, ఆరెంజ్ ఫ్లేవరు. ఓకే గైస్, మీకు కన్నా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.